మీరు అద్భుతంగా ఉన్నారు. క్షమించండి. నేను మొదలుపెట్టాను, లైవ్ స్టార్ట్ చేశాను, కానీ ఏం చేస్తున్నానో నాకు స్పష్టంగా తెలియలేదు. చివరికి దాన్ని మూసివేశాను. ఏమైనా మీరు అద్భుతంగా ఉన్నారని ఆశిస్తున్నాను. నేడు నాకు చాలా బిజీగా ఉంది, కానీ ఇక్కడికి రావాలని మీతో పంచుకోవాలని అనిపించింది. దీనిని నా దృష్టికోణం అంటాను. అప్డేట్ పై నా అభిప్రాయాలు. అది నిజంగా ప్రారంభం జూన్లో నా అనుమానం ప్రకారం 20వ తేదీన. నా అభిప్రాయం ప్రకారం జూన్ 20వ తేదీ ప్రారంభంలో మిస్టర్ మో ఫరా ఓవెన్ మరియుతో బయటకు వచ్చారు. అప్పుడు నా మనసులో నేను అనిపించింది, వావ్, ఇది జరుగుతోంది. ఇది చాలా సంతోషంగా ఉంది అని. అప్పుడు నా మనసులో ఆ ఆనందం, ఆ మెరుపు ఉండేది. కానీ ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడాలనుకున్నాను. ప్రాథమికంగా ఒక అడుగు ముందుకు వేయాలనుకున్నాను. నేను మిస్టర్ మో ఫరా స్థానంలోకి వెళ్ళి, ఆయన ఎక్కడ నిలబడి ఉన్నారో అక్కడి నుంచి చూడటానికి ప్రయత్నిస్తాను కదా. నేను నేను నిజంగా అ, చాలా ధైర్యంగా ఉన్నాను మరియు ఆ అడుగు వేయాలని అనుకున్నాను. మిస్టర్ మో ఫరా అందిస్తున్న అన్నిలు నాకు ఒక పెద్ద, ధైర్యమైన, అందమైన చీరగా అనిపిస్తున్నాయి. ఈ చీర అనేది ఆయన కలలు కట్టి, ఎన్నో సంవత్సరాలు కష్టపడి నిర్మించిన కళ. అందుకే మీరు చేయగలిగితే, మిస్టర్ మో ఫరా ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచి చూస్తూ ఆ స్థానంలోకి వెళ్ళండి కదా. ఆయన వైపు నుంచి చూసిన తర్వాత త్వరలోనే నా వైపు నుంచి కూడా మాట్లాడతాం. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం అతను ఈ రోజు ఉన్న స్థితిలో, అతను ఇప్పటికే ఈ పెద్ద, బోల్డ్, అందమైన వస్త్రాన్ని చూస్తున్నాడు. ఈ అందమైన దారాలన్నిటితో కలిపినేయడం, అందమైన తంతువులు, ఉహ్, మీరు ఏది పిలిచినా అది దారాలు. నేను దానిని థ్రెడ్లు అని పిలుస్తాను, సరేనా. THRDS. ఆ అల్లిక చాలా అందంగా ఉంది. ఆ అల్లిక కలిసి ఉంది. ఈ అందమైన వస్త్రం ఈ అందమైన వాటితో కలిసి అల్లికలా ఉంది మరియు ఈ దారాలన్నీ కలిసి సరిపోతాయి. ఆ వస్త్రం అతని చేతిలో ఉంది మరియు నా అభిప్రాయం ప్రకారం బయట పెట్టిన అన్ని ఓ న్యూస్ అతని వైపు నుండి ఒక ప్రకటన. మరియు నిజంగా మనందరం కూడా ఆ ధైర్యమైన ప్రకటన చేయాలని నేను కోరుకుంటున్నాను, సరేనా. మీకు మిస్టర్ మో ఫరా ఏమన్నారు గుర్తుందా? నాకు ప్రజలు ఇష్టం. మే గుస్తా లా జంతే. నాకు ప్రజలు ఇష్టం. అతని ప్రకటన ఈ దాకా పూర్తయింది, కానీ ఇంకా ఎక్కువ దారాలు, ఇంకా అందమైన రంగులు జోడించవచ్చు కదా. అతను చేస్తున్న ఈ ప్రకటనను అతను ఇప్పటికే చూసేశాడు. ఇది ఇప్పటికే పూర్తయింది. అతను ఇప్పటికే చూశాడు. అది అతని చేతిలో ఉంది. అతను ఓన్యో 1 నుండి ఓన్యో 6 వరకు ఇస్తున్న అప్డేట్లు, ఓ న్యూస్, ఇవన్నీ అతను మనందరినీ ఆ పెద్ద, ధైర్యమైన, అందమైన వస్త్రాన్ని నేసే ప్రక్రియలో నడిపిస్తున్నట్టు. మరియు గుర్తుంచుకోండి, ఈ అందమైన వస్త్రంలో కలిసే ప్రతి దారం, ప్రతి నూలు మనందరం ఒక్కొక్కరమే కదా. ఆ దృష్టి, ఆ లక్ష్యం, ఆ మనుషుల పట్ల ప్రేమతో కలిసిన ఒకటైన, సరిపోయిన మనుషులందరము. అన్ని చిన్న చిన్న దారాలు, చిన్న చిన్న నూలు తంతులు, ఎందుకంటే ప్రపంచం అంతా వాటితోనే నిండిపోయింది. ఆ చిన్న చిన్న నూలు తంతులన్నీ మనందరం ఒక్కొక్కరమే. అందుకే అతను నేసుకుంటూ పోతూ ఆ కథను మనకు చెబుతూ, మనకు తెలియజేస్తున్నాడు కదా. అతను మనకు తెలియజేస్తున్నాడు. అతను ఓన్యోన్ నంబర్ 1ను తీసుకువచ్చినప్పుడు, అతను ఆ మెరుపు గురించి మాట్లాడినప్పుడు, మీకు తెలుసు కదా మిస్టర్ మో ఫరా, అతను నిజంగా ప్రతిభావంతుడు. కానీ అతను చాలా హాస్యంగా ఉంటాడు. అతను ప్రతిసారి ఇక్కడ ఒక దారం, అక్కడ ఒక దారం, కొన్ని దారాలు కలిపి నేస్తూ, ఆ టేపెస్ట్రీలో మెరుపులు కనిపిస్తే
నేను ఇవి చూస్తున్నాను, మీరు కూడా చూడండి అని మనకు తెలియజేస్తున్నాడు. ఈ మెరుపులు నాకు కనిపిస్తున్నాయి. నేను ఈ మెరుపులను చూస్తున్నాను. ఈ ఈ ఆ మెరుపు నిజంగా వెలిగిపోతుంది. మనందరిలోనూ ఆ వెలుగు పుట్టాలని అతను కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఏదో కొత్తది జరుగుతోంది. మీకు ఇది కనిపిస్తుందా? ఎందుకంటే నాకు ఇది కనిపిస్తోంది కదా! అందుకే నేను ఉండాలనుకున్న చోటు అక్కడే. మిస్టర్ మొఫరా నిలబడి ఉన్న చోటు. ఆయన నిలబడి ఉన్న చోటు. ఆయన ఈ పెద్దదైన, అందమైన, ధైర్యమైన, అద్భుతమైన చీరను చూస్తున్నారు కదా! ఆయన చేతిలో అది ఇప్పటికీ ఉంది. అప్డేట్స్ ద్వారా, ఓ న్యూస్ ద్వారా ఆయన మనకు చెబుతున్నారు. ఈ అందమైన చీరను కలిపి తయారు చేయడం అనేది సాఫీగా సాగిపోవడం కాదు. దీనిలో తుఫాను ఎదుర్కొనాల్సి ఉంటుంది. అందులో అగ్లీ, పిచ్చి పరిస్థితులు దాటాల్సి ఉంటుంది. ఆయన మనకు ఇది చెబుతున్న కారణం ఏమిటంటే, మనందరం కూడా ఎలాంటి అడ్డంకులు, ఎలాంటి తుఫాను ఎదురైనా, అగ్లీ తుఫాను, పిచ్చి తుఫాను అయినా, మనం అందరం కలిసి దాన్ని ఎదుర్కొంటాం, దాటిపోతాం. ఆయన చెప్పేది, నేను చెప్పినట్లే, ఇది ఒక ధైర్యమైన ప్రకటన కదా! ఆయన కథ చెబుతూనే మనందరిలోనూ ఆ ధైర్యమైన ప్రకటనను మనం మనలోనే చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఈ క్షణం నుంచి మనం కలిసి అడుగులు వేస్తూ విజయాన్ని ఇంచి ముందుకు సాగిపోతామని ఆయన చెబుతున్నారు. మనందరం కలిసి అదే చేస్తాం. ఆయన అల్లుతున్న ఈ అందమైన, ధైర్యమైన చీరలోని అన్ని దారాలు కలిసి కదులుతాయి. మనందరం అందంగా అందులో సరిపోతాం. సరేనా? అదే మిస్టర్ మొఫరా దృష్టికోణం. నేను కూడా అదే ప్రయత్నిస్తున్నాను. ఆయన మనకు ఏమి చెప్పారని చూస్తున్నారో అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు నేను నా స్థానంలో నిలబడి మిస్టర్ మొఫరా ఓ న్యూస్లో ఉపయోగించిన అన్ని పదాలు, వివరణలు, విశేషణ పదాలు నాకు ఆనందాన్ని, అర్థాన్ని ఇస్తున్నాయి. ఇది నేను ఎంచుకున్న ప్రయాణం. అందులో నేను ప్రతి ఒక్కరితో కలిసి ముందుకు సాగిపోతాను అని చెప్పే అవగాహనను ఇస్తున్నాయి. చూడండి, ఆయన ఈ పెద్ద, ధైర్యమైన, అందమైన చీరను నిర్మించడానికి ఒక్క దారం, 2 దారాలు, 3 దారాలు సరిపోవు. చాలా దారాలు కలిపి ఈ చీరను తయారు చేస్తారు. అందుకే నా అర్థంలో, నా దృష్టిలో అన్ని అప్డేట్స్, అన్నీ ఓ న్యూస్ చూస్తే మనం అందరం కలిసి ఇది చేస్తున్నాం. కానీ మనం పారదర్శకంగా ఉండాలి. మనము కత్తిరించాలి, అర్థం చేసుకోండి, మృత భారాన్ని తొలగించాలి. మనము నిజంగా అన్ని నెగటివిటీలు, గతంలో జరిగిన చెడు విషయాలు, అగ్లీ అన్నీ వదిలేయాలి. వాటిని నిజంగా తరిగి, మనల్ని బలమైన, గట్టి దారంగా మార్చుకోవాలి. అప్పుడు మనం అందరం ఈ చీరలో కలిసి నేయగలుగుతాం. కాబట్టి ఎలాంటి తుఫాను వచ్చినా మనం అందరం దాన్ని ఎదుర్కొంటాం. మనం అందరం కలిసి ముందుకు పోతాం. చివరికి మిస్టర్ మొఫరా అనేక సంవత్సరాలుగా అన్ని మానవులతో, అన్ని దృష్టివంతులతో కలిసి నేస్తున్న అందమైన చీర, మనం మన చివరి నుండి కూడా చూడగలిగే ఒక అద్భుతమైన చీర అవుతుంది. ఈ అందమైన చీరలో మనం భాగస్వాములవ్వాలంటే మనలో మనం పని చేయాలి. అది నా నమ్మకం. మనం సిద్ధంగా ఉన్నామా? మనము సిద్ధంగా ఉన్నామా? మనము మృత భారాన్ని వదులుతున్నామా కదా? మనము ఈ లోను తుపాలను తట్టుకుని ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉందా? నేను దీన్ని ఇలా చూస్తాను, స్నేహితులారా. ఇది ఒక పెద్దది, ధైర్యమైనది, అందమైన చీర. ఆయన ఇప్పటికే దాన్ని పొందారు. ఇది ఒక ప్రకటన. ఆయన ఇప్పటికే దాన్ని చూశారు. ప్రతి ఒక్క ఓ న్యూస్ను ఆయన ప్రకటిస్తున్నారు. ఇది ఒక ప్రకటన. కాబట్టి నేను కూడా ప్రకటిస్తున్నాను. మీరు ప్రకటిస్తున్నారా? మనము ప్రకటిస్తున్నామా అంటే
మనమే ఆ తంతువులు, ఈ అందమైన, బలమైన నూలు తాడులు మనం కలిసికట్టుగా నేయగలుగుతాము. ఈ అందమైన చీరగా, అందమైన చిత్రంగా మారగలుగుతాము. ప్రపంచం చూసేలా. ప్రపంచం కేవలం చూడడమే కాదు, దానికి భాగస్వామిగా మారవచ్చు. ప్రపంచం మారవచ్చు కూడా. ఆ చీరలోని మనమే ఆ ప్రజలు. ప్రపంచాన్ని మార్చగల సామర్థ్యం మనకే ఉంది. నేను దీన్ని ఇలా చూస్తాను. ఇక్కడ ఉండి వినినందుకు మీకు ఎంతో ధన్యవాదాలు. నా అభిప్రాయాన్ని చూసినందుకు ధన్యవాదాలు. నిజంగా మీకు నా లాంటి అభిప్రాయం ఉంటే, క్రిస్ జాన్సన్ లాంటివారు, సుజీ లాంటివారు, లేదా ఈ విషయాలపై లైవ్ చేస్తూ తమ అభిప్రాయాలను పంచుకునే ప్రతి ఒక్కరిలాగే ఉంటే, నేను మీకు ప్రోత్సహిస్తున్నాను. మాట్లాడండి. సరేనా? మీపై ప్రేమ ఉంది. జాగ్రత్తగా ఉండండి. సురక్షితంగా ఉండండి.